సమయంలో ఈ ప్రార్థన కూడికలో దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఘనత నీకు ఇచ్చే దేవుడు, ఆనందము దేవుడు నీకు ఇచ్చే దేవుడు, ఆశీర్వాదము చేత నిన్ను ముందుకు నడిపించే దేవుడు. నిన్ను ఎక్కడ నిందించారో, ఎక్కడ నిన్ను అవమానపరిచారో, ఎక్కడ నిన్ను గాయపరిచారో వారి మధ్యలోనే దేవుడు నిన్ను తల లేవనెత్తబోతున్నాడు. నమ్మిన వారు చప్పలొడితే ప్రభుని ఆహ్వానిద్దాం. ఎస్ ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఎస్ దేవుడు నీ జీవితంలో బలమైన కార్యం ఈ రాత్రి వేళ సమయంలో దర్శించబోతున్నాడు. బలమైన కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ కుమారుల గురించి, నీ కుమార్తెల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ అత్తమామల గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి నువ్వు వేధిస్తున్నావా, దుఃఖపడుతున్నావా, నీలో ఉన్న సమస్య కోసం నువ్వు అలమటిస్తున్నావా? నీ కన్నీరును చూసిన దేవుడు ఈ రోజు నీ తల లేవనెత్తబోతున్నాడు. నమ్మిన వారు చప్పలడుతూ సంతోషంతో ప్రభుని స్తుతించండి. నీ కన్నీరును చూసిన దేవుడు, నీ కష్టాన్ని చూసిన దేవుడు, నీ నిందలను చూసిన దేవుడు, నీ అవమానాలను చూసిన దేవుడు రెట్టింపు ఘనత ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చప్పలడు దేవునామని మహిమపడతా. రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నా వల్ల కాదు, నాకు సాధ్యము కాదు అని కృంగిపోతున్నావా? ఈ రాత్రి వేళ సమయంలో దేవుని ఆత్మ నిన్ను దర్శించి, దేవుని వాక్యము చేత నిన్ను నింపి కొత్త చిగురుని నీ హృదయంలో, నీ కుటుంబ జీవితంలో చిగురించబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతుంది ప్రభు నామని మహిమపరచు. నూతనమైన చిగురు, నూతనమైన చిగురు నీ జీవితంలో గొప్ప మార్పుని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎండిపోయిన జీవితమా, ఎండిపోయిన బ్రతుకా, ఎండిపోయిన స్థితి అయితే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నీ కుటుంబాన్ని తాకబోతుంది రాత్రి వేళ. నమ్మిన వారు సంతోషంగా చెప్పగలరండి. ఈ రోజు నుండి ఒక గొప్ప తీర్మానం తీసుకొని ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతానన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే మీ కుడి హస్తాలపైకి చూపిస్తూ నేను చివరి ప్రార్థన చేస్తాను. ఇక ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఒక తీర్మానం తీసుకుంటానయ్యా. ఈ రోజు నుండి క్రమంగా నీ సన్నిధిలో ఉంటాను, నీ సన్నిధిలో ఆనందం చేత నేను పొందుకుంటాను అయ్యా. నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ మాటలో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవించేదానికి అయ్యా నాకు సహాయం చేయి. ఎన్నోసార్లు ఆగిపోయాను, ఎన్నోసార్లు నిన్ను స్తుతించటం మానేశాను, ఎన్నోసార్లు నీకు మొరపెట్టడము అయ్యా లేదయ్యా. నా జీవితంలో కష్టాన్ని చూసి భయపడినాను, నా ముందున్న శ్రమను చూసి భయపడినాను, పరిస్థితులు చూసి భయపడినాను. ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతారన్నటువంటి వారు ఈరోజు మీ కుడి హస్తాలు పైకి చూపిస్తూ మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి వెలుసున్న గొప్ప విడుదల రావాలి ప్రభా. ప్రతి బిడ్డకు ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. కన్నీరు గార్చి అడగాల, కన్నీరు గార్చి దేవుని అడుగుతా ఉండండి. రాత్రి వెలుసమైన ప్రార్థన చేయబోతున్నాను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలను ఒక్కొక్కరిని దర్శించండి, బలపరచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. బలమైన నీ శక్తి ప్రతిబిడన తాకును గాక, బలమైన శక్తి ప్రతిబిడన తాకును గాక. అంధకార క్రియలు, అపవాది క్రియలు, అధికారం అంతా యేసునామములో తొలగిపోను గాక. నీ బిడ్డలను వెంటాడుతున్న వెంబడిస్తున్న శోధనంతా తొలగిపోవాలి, చీకటంతా తొలగిపోవాలి. నీ నామానికి ఘనత వచ్చినట్టుగా ప్రతి బిడ్డను తాకండి ప్రభు. గొప్ప వెలుగు చేత నింపండి అయ్యా. హృదయంలో ఉన్న వేదన, బాధలు, సమస్యలు తీసివేసి అయ్యా నీ బిడ్డల రక్షణానందం చేత నింపండి. ఈ రాత్రి వేళ సమయంలో ఒక గొప్ప తీర్మానం తీసుకొని నీ కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకున్న వారి చెయ్యి మీరు పట్టుకోండి అయ్యా. మీరు నడిపించండి, పరిశుద్ధత వైపు నడిపించండి అయ్యా. విశ్వాసంగా నిలబెట్టండి. నీ బిడ్డలు స్థిరపరచండి, బలపరచండి. వారిని వారి కుటుంబాలను దీవించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులు, బంధుమిత్రులను, చేరి వచ్చిన ఆత్మీయులను అందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దర్శించి బలపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాడు తండ్రి. అందరూ లేచి నిలబడినట్లయితే